సో ఈరోజు ఒక బుక్ ఒక కవితాత్మక రివ్యూ చేద్దామని వీడియో చేస్తున్నా. నేను చాలా పుస్తకాలు రివ్యూ చేశాను, కాకపోతే ఈ పుస్తకానికి నాకు ప్రత్యక్ష సంబంధం ఉంది. సో ఆ పుస్తకం ఉన్మత్త తాండవం. ఇది నాకు ఈ మధ్య పరిచయమైన ఒక మిత్రుడు విశ్వ గారు రాసింది. ఆ పేరు కానీ, అందులో ఉన్న పోయమ్స్ కానీ, ఆ పోయిటిక్ వాల్యూ అండ్ ఎసెన్స్ కానీ వెరీ ప్రొఫౌండ్. అంటే మనం ఇది పుస్తకం మన వెబ్సైట్లో ఉంది, kantriset.in. కావలసిన వాళ్ళు తెప్పించుకోండి. మరి ఈ పుస్తకంలో ఏముంది, తర్వాత ఈ పుస్తకానికి కవర్ డిజైను, దాంతోపాటుగా లోపల ఉన్న డ్రాయింగ్స్, చాలా మినిమలిస్టిక్ డ్రాయింగ్స్ అన్నీ నేను డ్రా చేశాను. సో ఒక పుస్తకం అంటే నథింగ్ బట్ ఏ కంప్లీట్ థాట్. సో ఈ భూమి మీద దాదాపు ముద్రణ మొదలైన తర్వాత గిల్గామెష్ దగ్గర నుంచి ఇప్పటి వరకు ఒక 2 కోట్ల పైచిలుకు పుస్తకాలు ముద్రించబడ్డాయి. అయితే ఆ ముద్రించబడ్డ పుస్తకాలన్నీ కూడా మనిషికి ఉపయోగపడేవా పుస్తకాలు అవునా కాదంటే 100% ఎస్ అని చెప్పలేము. నేనేదో చెప్పాలనుకున్నా అని ఒకడు పుస్తకాన్ని రాస్తాడు, అది వేరే వాడికి ఉపయోగపడకపోవచ్చు. ఒకడు మానవజాతి కళ్యాణం కోసమే రాస్తాడు, కానీ అర్థం కాకపోవచ్చు. సో కొన్ని పుస్తకాలు ఇమాజినేషన్ బేస్డ్ ఉంటాయి, మనం వాటిని ఫిక్షన్స్ అంటున్నాం. అది సినిమా లేకపోతే వెబ్ సిరీస్ ఎట్లయితే ఒక చిన్న ఎంటర్టైన్మెంట్ ఇస్తుందో మైండ్కి, ఒక చిన్న అడ్రినలిన్, కాస్త మనం ఊహల్లో సంచరించడానికి దోహదం చేసే పుస్తకాలు ఉన్నాయి. లేదా పాఠ్య పుస్తకాలు ఉన్నాయి. దాంతోపాటు ఇంత పుస్తకం ఎవడబ్బా చదివేది అనుకుంటే షార్ట్ స్టోరీస్, నావెల్స్, నావెల్లాస్ ఇవన్నీ ఉన్నాయి. ఉండదు, పర్లేదు, కూర్చో. సో మరి అవే పుస్తకాల్లో కవితాత్మక ధోరణి కలిగిన పుస్తకాలు కూడా ఉన్నాయి. సో ఈ పుస్తకం రివ్యూ చేస్తుంటే వర్షం పడుతుంది, చూద్దాం. ఒక 10 నిమిషాలు వర్షం ఆగితే బాగుంటుంది, అని చూద్దాం. సో ఈ పుస్తకం పేరు ఉన్మత్త తాండవం. సో అందుకని మనం లైబ్రరీలోకి వెళ్ళినప్పుడు ఆ లైబ్రరీలో ఉన్న పుస్తకాలన్నిటినీ మనం ఒకలా చూడడానికి లేదు. వర్షం తగ్గుతుందని చెప్పాను, అనిపిస్తుంది. సో అందుకని పుస్తకం చేతిలో పట్టుకున్నప్పుడు ఆ పుస్తకం ఏ కోణాన్ని ఆవిష్కరిస్తుందన్నది తెలుసుకొని చదివితే బాగుంటుంది. ఆధ్యాత్మిక పుస్తకాలని చెప్పేవన్నీ ఆధ్యాత్మిక పుస్తకాలు కావు. సో అందుకని దాదాపు 100 పుస్తకాలు ఉంటే అందులో 1 పుస్తకమో 2 పుస్తకాలు మనిషి యొక్క వెల్బీయింగ్ కోసం ఉపయోగపడతాయి. మిగతా పుస్తకాలన్నీ కూడా ఒక ఎంటర్టైన్మెంట్, ఒక అడ్రినలిన్ రష్ కోసము, లేకపోతే నేను చదివాను ఆ ఫిలాసఫీ, నేను ఇంప్లిమెంట్ చేయలేదు కానీ చదివాను. బట్ వెరీ రేర్లీ వీ రీడ్ అండ్ ఇంప్లిమెంట్. మరి ఈ పుస్తకం ఏ కోవలోకి వస్తుంది అంటే చదివి ఆస్వాదించడానికే. ఇందులో ఉన్నది నువ్వు అనుభవించలేవు, కానీ అప్రిషియేట్ చేయొచ్చు, ఆ కోవకు వస్తుంది. సో ఉన్మత్త తాండవం అనే పేరులోనే ఒక గొప్ప భావగర్భితమైన భావం కనిపిస్తుంది, లోతైన ఒక స్ఫురణ కనిపిస్తున్నది. సో దానికి దైవోన్మత్త సంభాషణలు అని పేరు పెట్టాడు ఆయన. ఇది చదివిన తర్వాత నాకు ఏ కోవలోకి వస్తున్నట్టు కనిపిస్తున్నది అంటే, రవీంద్రనాథ్ ఠాగూర్ రాసిన గీతాంజలి పుస్తకంలో ఏదైతే ఒక ఎక్స్ప్రెషన్ ఉందో, ఒక మీటర్ ఉందో, అట్లా కనిపిస్తున్నది. అయితే దానికి దీనికి ఉన్న చిరు వ్యత్యాసం ఏమిటంటే, ఇందులో ఏదైతే వర్సెస్ ఉన్నాయో అవి మీటర్లో అంటే ఛందస్సులో బందీ లేకుండా ఫ్రీ వర్స్ లాగా ఉన్నాయి. కానీ అవంతా ఒక మనిషి అనుభవించలేని లేదా అతి కొద్ది మంది అనుభవించిన ఒకానొక అలౌకిక స్థితిని గురించి మనకు చెప్తుంది ఈ పుస్తకం అంతా. సో దైవోన్మత్త సంభాషణ. ఇప్పుడు దాని దైవంతో సంభాషణ వేరు, దైవోన్మత్త సంభాషణ వేరు. మరి ఇప్పుడు అసలు ఉన్మత్తత అంటే ఏంది, తర్వాత పిచ్చి అంటే ఏంది, ప్రేమ అంటే ఏంది, అభిమానం అంటే ఏంది, మమకారం అంటే ఏంది, మందం అంటే ఏంది, ఇవన్నీ పిచ్చులే బేసికల్లీ. కానీ డిగ్రీస్లో కొంచెం తేడా ఉంటుంది. సో ఈ ఉన్మత్తతకి
కాస్త దగ్గర ఉన్న పదం మ్యాడ్నెస్, పిచ్చి అనమాట. సో పిచ్చివాడికి ఇక్కడ ఏమీ లేదు, ఇదంతా ఒక ఆట అని తెలుసుకొని పిచ్చిగా కనిపిస్తున్న వాడికి చాలా తేడా ఉంది. పిచ్చివాడికి తెలియదు వాడు పిచ్చివాడని, ప్రపంచం అంతకు తెలుస్తుంది. కానీ ఒక జ్ఞానికి తను పిచ్చివాడిని తెలుస్తుంది. ఎందుకు పిచ్చివాడు? ఆ పిచ్చివాడు ఉన్న మానసిక స్థితిలో కాదు. పిచ్చివాడు పనికిరాని దాన్ని పట్టుకొని దాని గురించి ఆలోచిస్తూ పిచ్చివాడయ్యాడు. జ్ఞాని అవసరమైన దాన్ని పట్టుకొని మిగతా అన్నిటిని వదిలేసి పిచ్చిగా ఉన్నట్టు కనిపిస్తాడు. పిచ్చి అంటే మనం అనుకున్నట్టు లేరు అని, అంతకుమించి ఏమీ లేదు. చిన్నపిల్లలు కూడా పిచ్చిగా రిపీటెడ్గా ఒక దాంట్లోనే లూప్ అంటారు దాన్ని. ఉదాహరణకి ఒక పిచ్చివాడు ఒక కట్టె ఏరుకుంటుండగా యాక్సిడెంట్ అయింది. సో ఆ కట్టె ఏరుకోవడం అనేది థాట్ కూర్చుంది మనసులో. నెక్స్ట్ తన జీవితం అంతా కట్టెలు ఏరుకుంటూ ఉంటాడు. తనకు క్షణక్షణం కట్టె ఏరుకోవాలనే థాట్ రిపీట్ అవుతూ ఉంటుంది. అదే పిచ్చి అంటే. ఇప్పుడు టీ తాగాలన్నది థాట్ అనుకో, అది పిచ్చి ఎప్పుడు అవుతుంది? టీ తాగి కింద పెట్టిన మరుక్షణం మళ్ళీ టీ తాగాలనిపిస్తుంది, మళ్ళీ టీ తాగితే మళ్ళీ టీ తాగాలనిపిస్తుంది. సో ఇదే పిచ్చి అంటే, కంటిన్యూస్ థాట్. ఆరోగ్యం అంటే ఏంది? ఒక థాట్కి మళ్ళీ అదే థాట్ తిరిగి రావడానికి మధ్యన చాలా వ్యవధి ఉంటుంది. అదే ఆరోగ్యం అంటే. మరి ఉన్మత్తత అంటే ఏంది? ఏదైనా ఒక మనిషి అనుభవించలేని లేదా కొందరు అనుభవించిన ఒకానొక స్థితి గురించి ఒక అలౌకిక గానం చేయడం. ఎగ్జాంపుల్, ఈ రోడ్డు పక్కన ఒక ఫ్లవర్ ఉంది, ఆ ఫ్లవర్ని చూసి ఫ్లవర్ బాగుంది అంటాడు ఒకడు. వ్యాపారస్తుడు ఈ ఫ్లవర్ ఎంత అని అడుగుతాడు. ఒక ఆర్టిస్ట్ బొమ్మ వేద్దాం అంటాడు. అదే ఈ అలౌకిక స్థితిలో ఉన్నవాడు అంటే ఈ సమస్త విశ్వాన్ని లెక్కలోకి తీసుకొని ఆ ఫ్లవర్ని చూసినప్పుడు అసలు ఈ భూమిలోని సారమంతా నేను పీల్చుకొని అట్లా విరబూసావా నేస్తాం. సో ఎందరెందరో నా చుట్టూ ఉన్నా నాకు ఎవరు ఇవ్వని ఆనందాన్ని నువ్వు విరబూసి నాకు ఇచ్చావనేస్తాం. ఆహా, అసలు నీ సౌందర్యం నేను మాటల్లో వర్ణించలేను. ఇది ఉన్మత్తత. అంటే నువ్వు ఒక మామూలు సాదాసీదా విషయానికి అత్యధిక ప్రాధాన్యతనిచ్చి దాన్ని నువ్వు ఆస్వాదిస్తున్నావు. ఉదాహరణకి పిచ్చి అంటే ఒక అమ్మాయి అందుబాటులో లేదు, తద్వారా నీకు ఒక మెంటల్ ట్రోమా వచ్చి ఆ అమ్మాయి గుర్తొస్తూ ఉంది. పిచ్చి. ఉన్మత్తత అంటేందంటే ఆ అమ్మాయి థాట్ నీకు సెలబ్రేటింగ్గా ఉంది, ఆ అమ్మాయి నీ సమక్షంలో ఉండని లేకపోని. దీని గురించి ఒక బ్యూటిఫుల్ సూఫీ స్టోరీ ఉంటుంది. ఒక అమ్మాయి ఒక అబ్బాయిని ప్రేమిస్తుంది. ఆ తర్వాత అమ్మాయి పెళ్లి చేసుకుందామంటే సమాజం ఒప్పుకోదు. అప్పుడు కారణం ఏమిటి అని అన్వేషిస్తే ఏం తెలుస్తుందంటే అబ్బాయికి సంపాదన లేదు. అందుకని ఆ అబ్బాయి కలిసిన ప్రతిక్షణం ఎప్పుడు సంఘర్షణ. ఏదైనా ఉద్యోగం చేయొచ్చు కదా, డబ్బు సంపాదించవచ్చు కదా, అది కదా ఇది కదా ఏదో చెప్తా ఉంటారు. ఫైనల్గా ఆ అబ్బాయి నేను వదిలిపెట్టుకోవడం నాకు ఇష్టం లేదని చెప్పి చివరికి ఈ అమ్మాయి ఫోర్స్ చేసి ఆ అబ్బాయిని దూరం పంపిస్తుంది. పంపించిన తర్వాత ఈ అబ్బాయి గురించిన ఆలోచన పెరిగిపోతుంది రోజు. ఒక రకమైన ఉన్మత్తతలోకి ఎంటర్ అయ్యి ప్రతిరోజు అబ్బాయికి ఉత్తరాలు రాస్తూ ఉంటారు. ఇప్పటిలాగా పోస్ట్ వాట్సాప్ లేదు కాబట్టి ఉత్తరాలు రాస్తూ ఉంది. పెట్టాడుగా చెయ్యి, ఇది పెట్టరా. సో వర్షం పడుతుంటే వచ్చి ఇక్కడ ఆగి నేను దాన్ని పూర్తి చేస్తున్నా. అంటే ఏ కారణం చేత కూడా మన పని ఆపుకోక్కర్లే. ఏదో ఫోన్లు తడుస్తాయని తప్ప మనం తడుస్తామని కాదు. సరే, కథలు ఎక్కడుందాం మనం? అది వదిలే ఇప్పుడు, అది వదిలే. సో అమ్మాయి ఉత్తరాలు రాస్తా ఉంటుంది. 1-2 సంవత్సరాలు కుప్పలు ఉత్తరాలు. అసలు ఆ అమ్మాయికి అబ్బాయితో ప్రేమలో ఉన్నప్పటికంటే ఈ ఉత్తరాలు రాస్తున్నప్పుడు వచ్చిన అనుభూతి ఎక్కువ. చివరికి ఆ అబ్బాయి వచ్చి ఒక డోర్ దగ్గర నిలబడితే అసలు ఆ అమ్మాయి తలెత్తి కూడా చూడదు, డోర్ ఇట్లా కొడతాడు. అప్పుడు ఆ అమ్మాయి పేలవంగా అతని వైపు చూసి మళ్ళీ ఉత్తరంలో నువ్వు వచ్చావని నాకు చాలా సంతోషంగా ఉందని ఉత్తరం రాస్తూ ఉంటాడు. పర్లేదు, పట్టుకో. సో ఇది ఉన్మత్తత అంటే యు సంక్ డీప్ ఇన్ టు సంథింగ్, ఇంకా తప్ప మరేది అవసరం లేదు అట్లా. సో చాలా మంది ఉన్మత్తతని అనుభవిస్తారు. ఇప్పుడు నాది ఒక రకమైన ఉన్మత్తతనే, కానీ నాలో కవితావేశం లేదు. నేను ఉన్నదాన్ని ఉన్నట్టు చూసి అది చాలా అనిపిస్తుంది. కొందరు ఉన్నదాన్ని చూసి దాన్ని చాలా గొప్పగా వర్ణిస్తారు. సో ఈ ఉన్మత్త తాండవంలో ఆ ఎక్స్ప్రెషన్ ఉంటుంది. తాండవం అంటే ఒక బ్లిస్ఫుల్ డ్యాన్స్ అంటే తాండవం డ్యాన్స్ ఇస్ డిఫరెంట్, తాండవం ఇస్ డిఫరెంట్. నర్తనము వేరు, తాండవం వేరు.
తాండవం అంటే ఇప్పుడు పరమశివుడు కైలాసంలో చేస్తాడు అంటే అసలు ఒళ్ళు మర్చిపోయి ఇక ప్రపంచంలో ఇంకా వేరేది ఏది లేదు అన్నట్టు దాంట్లో పూర్తిగా సంలీనం అయిపోయి శరీరాన్ని ప్రకృతికి వదిలేయడం తాండవం అంటే. సో ఈ పుస్తకం అంతా ధోరణి అట్లా ఉంటుంది. నేను ఇందులో ఒక 5-6 స్టాంజెస్ చదువుతాను, దెన్ మీకు తెలుస్తుంది ఇది ఎట్లాంటిదంటే రవీంద్రనాథ్ ఠాగూర్ గీతాంజలిలో కూడా ఒక ఏదో ఒక మనిషికి అర్థం కాని ఒక అద్భుతమైన శక్తి ఉంది. ఆ శక్తి నేను గుర్తిస్తున్నాను. సో నేను కృతజ్ఞతతో నేను ఈ నా యొక్క కవితా పుష్పాల్ని గీతాంజలి అంటే గీతాలను అంజలిగా అర్పిస్తున్నాను అని దాని అర్థం. ఉన్మత్త తాండవం కూడా ఆ కోవకు సంబంధించింది. ఇప్పుడు ఎక్కడ ఓపెన్ చేసినా అట్లాంటి ఒక ఎక్స్ప్రెషన్ ఉంటుంది. ఎగ్జాంపుల్ చదువుతాం చూడు. ప్రభో ప్రసన్నత సరోవరమునకు అలల అలజడులు లేక ఆద్యంతం స్తంభనకు లోనవుతుంది. రణం లేని అరణ్య మాధుర్యం మది గది తలంపులకు ఎన్నడూ మరణశాసనమే. శూన్యమునకు స్పర్శ లేదు, ఆనందమునకు గంధము లేదు, ఎరుకకు అమరికలు లేవు, మౌన పరిమళాలు ఆస్వాదించేది మౌనం మాత్రమే. ఏకత్వతత్వం ఎన్నడూ చప్పుడు చేయదు, ప్రసిద్ధమైనదేది లోకంలో లేదు, శరణుని ఇముడ్చుకోగలిగినది దిక్కుల చుక్కల ఆవరణలో లేదు. పరిణామం చెందకపోవడం అంటే మరణపు మత్తును చాటడమే. వివక్ష లేని తనమే సత్యమైనది, ఉపోద్ఘాతము లేనిది. ప్రస్తావనకు వస్తే స్వచ్ఛతకు కూడా మచ్చను పెట్టగల అగ్రమది, కల్పనలు లేని మహాకల్పమది. ప్రభో ఇంత జరుగుతున్నా ఉనికి లేని మహాప్రకాశపు ఆవరణలో నేనైన అలవోక అమరత్వం దిక్కులు చూస్తుంది. ఇదంతా ఒక కామన్ మ్యాన్ పర్స్పెక్టివ్ లాగా కాకుండా ఒక చాలా ఉదాహరణకి ఎవరైనా ఇంటి నుంచి వెళ్ళిపోయి హిమాలయాల్లోకి వెళ్ళాడు. ఇప్పుడు హిమాలయాల్లో తానెన్నడూ చూడని ఒక వింత ఫ్లవర్ని చూశాడు. ఆ సుగంధాన్ని అతను అనుభవించాడు. ఆ తర్వాత ఇప్పుడు అది చెప్పాలని తన ఊరికి వచ్చాడు. ఆ ఫ్లవర్ ఇంతవరకు భూమి మీద ఉన్న ఫ్లవర్స్ లాగా లేదు. అది దాని సుగంధము ఇంతవరకు తాను ఎప్పుడు అనుభవించలేదు. ఆ ఒక్కసారి సుగంధం పీలిస్తే ఇక జీవితంలో ఏవైతే మనసులో ఉన్న కుట్రలు, కుతంత్రాలు, కల్మషాలు, ఈ క్లేశాలు అవన్నీ వెళ్ళిపోయాయి. సో అప్పుడు ఒక ఉన్మత్తత వచ్చింది. అంటే ఎంత సాధన చేసినా అనేది ఈ పూల సుగంధంతో నాలో వెళ్ళిపోయింది, ఇది నా ప్రజలకు పరిచయం చేయాలని పరిగెత్తుకుని వెళ్ళి నిలబడి ఒక రకమైన ఎగ్జైట్మెంట్లో ఉన్నాడు అనమాట. అప్పుడు ఆ వ్యక్తిని అడిగారు అందరూ, ఎందుకు ఇంత ఆనందంగా ఉన్నావు అంటే, నా ఆనందానికి కారణం తెలుసా, మీరెన్నడూ చూడండి నేను చూశాను, మీరెన్నడూ తాకంది నేను తాకాను, ఎప్పుడూ మీరు జీవితంలో కూడా ఊహించిన గొప్ప సువాసనని మకరందాన్ని నేను జుర్రాను. ఇదంతా ఉన్మత్తత కిందికి వస్తుంది. అంటే అతను ఏదైతే చూశాడో అది చెప్పడం చాలా కష్టం. అట్లా ఈ విసు గారు తన ఏకాంతంలో రాసుకున్న నోట్స్ అన్నమాట. ఇది కూర్చొని పుస్తకం రాయడం కోసం రాసింది కాదు, అలవోకగా అట్లా వచ్చింది. అది ఆయనదైన ఒక శైలి ఉందన్నమాట. ఎగ్జాంపుల్, ఈ అనంతకాలం మరణ పరిమళపు మహిమతో నిండి ఉంది. మరణమే పుడమిపై పుడుతుంది, జీవనంగా పరిగణింపబడుతుంది, తనయ దార్ధనామంతో ముగిసిపోతుంది. ఎందరెందరో ఎండుటాకులను తలపిస్తూనే ముగిసిపోయారు. ఎన్నో యుగాలను వెళ్ళవేసిన ధర్మసూత్రాలు కూడా మరణశయ్యను మోసలిసిపోయాయి. నీవెవరు, నా గురుడగు ఉత్తమోత్తముడవు. ఇది రమణ మహర్షి గురించి రాసింది. నీవెవరవు, నా గురుడవు ఉత్తమోత్తముడవు, ఇక లోటేమిటి, ఈ కఠిన వలయమంతా నీదయే, నా ప్రకటన స్వేచ్ఛంతా నీదయే, అలసట లేని మస్తిష్కమంతా నీచలవే, నా ఆకస్మిక జీవన యానములోనికి వచ్చిన ఓ అతిథి. ఇట్లా సో మహర్షి గురించి రాశాడు చూడు. ఓ రమణ, శ్రీరమణ, పరమాత్మని బిడ్డగా వచ్చి తండ్రి వనిపించుకున్నావు, మాతృవుడిని రుచి చూపించి తల్లి వనిపించుకున్నావు, విలువల పూమాలను గుచ్చి గురువనిపించుకున్నావు. ఇదంతా ఏంది? మనం ఇప్పుడు రాజుని పొగడతాం చూసినావా, రాజాదిరాజ మార్తాండ. భార్య ఎప్పుడు పొగడదు, ఏయ్ ఇట్రా అంటది. అది నాకున్న ఒక హైయెస్ట్ రిగార్డ్. ఎట్లా చెప్పాలి నేను, ఏమంటది, ఏయ్ రా. ఇంకా బయట అన్నదంతా ఆడనే వదిలేయి. స్నానం చేసి టవాల్ ఆడి నూకిపోయినావు, మీ అయ్యొచ్చి తీస్తాడా? ఓకే ఓకే ఓకే. బయట సైన్యాధ్యక్షుడు ఉంటున్నాడు, బాగోదు.
సో ధర్మమై వర్తించి దైవం అనిపించుకున్నావు, తత్వ తరంగములను మౌనంలో దగ్ధం చేశావు, భక్తి పారవశ్యంతో కూడిన తత్వమే విలువైనదని జీవించి చూపించావు, నా అలసిన జీవనయానంలో అమృత భాండమును కుమ్మరించావు, జ్ఞప్తి మరుపును మరిపించి సదా జ్ఞప్తితో అలంకరించి బంధ పంజరం నుంచి విడుదల చేశావు, ప్రేమ పారవశ్యంతో భేదములను కూడా బిగి కౌగిలిలో బంధించి బద్దలు చేశావు, చక్రం చేత బట్టని ఆచార్యుడవో దండం లేని పరమాచార్యుడవో అవధులే లేని జ్ఞానమునకు అవధూతవో, మహిమాన్వితుడవో మహాత్ముడవో ఏది ఏమైనా కానివు వట్టి చేతులతో వచ్చి వండి వార్చి వడ్డించి తినిపించి కడుపు నింపావు, అలుపెరుగని అరుణగిరి వైభవ పతాకముపై అమూర్తివై చిన్ముద్ర వేశావు, శాసనం చేయని చక్రవర్తివి నీవు, వేదం వల్ల వేయని బ్రాహ్మణుడవు నీవు, సంచరించని వ్యవహారపరుడవు నీవు, ఉదయించని వైభవ ప్రకాశము నీవు, అస్తమయము తెలియని జ్ఞాన భాస్కరుడవు, సజీవమై భాషించే మహామౌన స్వరూపము శిరసా నమామే. ఇప్పుడు ఇదేంది, రమణ మహర్షి కూడా ఎందుకంత రాశావనొచ్చు, కానీ భక్తుడికి లేదా ఒకటి అనుభవించేవాడికి చెప్పే రైట్ ఎప్పుడుంది? ఉదాహరణకి ఇప్పుడు నేను సినిమా తీస్తున్నా, ఈ పని ఏం కాదుగా. ఇప్పుడు రాజమౌళి ఒక చిన్న సన్నివేశాన్ని గొప్పగా తెరకెక్కిస్తాడు, మామూలుగా తెరకెక్కిస్తే అయిపోదా? ఇప్పుడు ఆర్ఆర్ఆర్ సినిమాలో ఆ మంటల్లో కొట్లాడి ఇట్లా డోర్ తీస్తే పుల్లన్నీ వచ్చేది ఉంటుంది. ఎందుకు అదంతా అంటే కవితాత్మత నచ్చుతుంది మనిషికి. అంటే వాస్తవికత, అధివాస్తవికత, అధిభౌతికత, ఆ తర్వాత అధిదైవికత అని 3 ఉన్నాయి. అంటే మోర్ దాన్ యూజువల్. ఇప్పుడు అదేదో ఉంటుంది కదా, సిఎంఆర్ అదే నిన్నటికంటే కొంచెం ఎక్కువ అనేది ఒక యాడ్ ఉంటుంది. అంటే ఏదో వాట్ ఎవర్ ఇట్ మేబీ, అంటే దిల్ మాంగే మోర్. ఉదాహరణకి సభ పెడతారు, పుస్తకం రాశారు, వచ్చినవాడు బాగుంది నైస్ అందిగిపోతే అయిపోతుంది కదా. ఈయన నాకు ఎప్పటి నుంచో తెలుసు, ఆయన మన మామూలు కామన్ మ్యాన్ కనిపిస్తున్నా కూడా ఆయన చేసిన సర్వీస్ కానీ ఇట్లా ఎందుకు చెప్తారు? ఎందుకంటే ఏదో సందర్భంలో మనిషి మాత్రమే చేయగలడం పక్కదాన్ని పొగడ్డం. ఏ కుక్క పొగడదు, నువ్వు దానికి బంగారం దాడిగైతే ఇట్లా చూస్తుంది, దుబ్బేస్తుంది అంతే. కానీ మనిషి గుర్తిస్తున్నాడు ఒక వ్యక్తి దాని యొక్క గొప్పదనాన్ని, ఒక దానిలో అందాన్ని, ఒక దానిలో ఉన్న మాధుర్యాన్ని మనిషి గుర్తిస్తున్నాడు. అది మనిషికి ఉన్న అదృష్టము దురదృష్టం. అంటే హీ కెన్ సీ మోర్ దాన్ ఎనీబడి ఎల్స్. అట్లా ఈ భూమి మీద వచ్చిన ఎన్నెన్నో మనకిప్పుడు తెలుగులో కొడవటి గంటి కుటుంబరావు కథలు ఉన్నాయి, సాహిత్యము ఉంది, లేకపోతే ఆరుద్య ఆంధ్ర మహా సాహిత్యం ఉంది, లేకపోతే శ్రీశ్రీ అనంతము, లేకపోతే లిమరక్కులు లాంటివి ఉన్నాయి. చిలంగారి నుంచి బయటకు వచ్చిన అద్భుతమైన కథాస్రవంతి, దాంతోపాటు చిన్న చిన్న కథలు, ఆ తర్వాత మ్యూజింగ్స్, చలము, అరుణాచలము, చలం ఒక అచలం పుస్తకాలు ఉన్నాయి. బాలగంగాధర తిలక్ రాసిన వర్షం కురిసిన రాత్రి ఉంది. ఎన్నెన్నో అద్భుతమైన కవితాత్మకమైన ధార కలిగి ఉన్న పుస్తకాలు ఉన్నాయి. అట్లాగే రవీంద్రనాథ్ ఠాగూర్ రాసిన సాహిత్యం కూడా ఎక్స్ట్రాడినరీ ఇంటెలిజెన్స్, ఇంటలెక్చువాలిటీ, లాజిక్, తర్వాత వరల్డ్ వ్యూ, ఆ తర్వాత మానవ సంబంధాలు, ఇట్లా దాంతోపాటు ఈ దైవోన్మత్తత. అంటే ఎంతసేపు నేను ఉదాహరణకి ఇంట్లో ఎంతసేపు ఈ పిల్లలు సంసారం కాస్త ప్రశాంతంగా ఉండని అని అనుకుంటాడు కదా మనిషి. అది ఎందుకు కోరుకుంటున్నాడు అంటే అది ఎగ్జిస్టెన్షియల్లీ దట్ ఈస్ నీడెడ్. అట్లా ఏదైనా ఒక దాంట్లో ఒక అందాన్ని చూసినప్పుడు దాన్ని మౌనంగా అనుభవించే స్థితి ఉన్నది, దాన్ని వ్యక్తపరిచే స్థితి ఉన్నది, దాన్ని చిత్రంగానూ చెప్పే పరిస్థితి ఉన్నది. ఇప్పుడు కిమ్ జంగి వేసే బొమ్మల్లో ఆదివాస్తవికత ఉంటుంది. అసలు మనిషి రకరకాల యాంగిళ్ళు, ఆ మనిషికి ఇట్లా ఒక చేయి ఇట్లా పెడితే ఈ వేళ్లకు మళ్ళీ 6 చేతులు వస్తాయి, అట్లా వేస్తాడు, బొమ్మ వేస్తాడు. అంటే మోర్ దాన్ ఎక్స్పెక్టెడ్, మోర్ దాన్ యూజువల్. అట్లా ఈ ఉన్మత్తత చెప్పు. అయితే నాకు ఈ బుక్ విషయంలో ఒకటి అడగాలనిపించింది. అడగండి. అయితే బుక్ ఏదైతే బుక్ లో బొమ్మలు వేస్తారా అని అడిగినప్పుడు ఎగ్జాక్ట్ గా ఇట్లాంటి వ్యూ ఎట్లా వచ్చింది ఆ క్షణంలో? ఇదే దీని వెనుక చిన్న కథ ఏంటంటే, నాకు శ్రీధర్ గారు నమస్తే, నాకు మైండ్ గురించి కొంత ఐడియా ఉంది. ఇప్పుడు నేను ఇప్పుడు 2 రకాలుగా ఉంటుంది మనిషి ప్రవర్తన. ఎక్కడికైనా వెళ్తే ప్రిపేర్ అయ్యి వెళ్ళడం, ఎక్కడికైనా వెళ్తే అసలు ప్రిపరేషన్ లేకుండా వెళ్ళడం. నేను ఎప్పుడు ప్రిపరేషన్ లేకుండానే వెళ్తాను. నేను ప్రిపేర్ అయిపోయేది ప్రాబబ్లీ బాత్రూమ్కి అనుకుంటా, షర్టు అవన్నీ పెట్టుకొని. నేను ఎవరిని కలిసిన ఈవెన్ టాక్ కూడా ఐ డోంట్ ప్రిపేర్. ఎప్పుడైనా ప్రిపేర్ అయితే ఏదన్నా ఇంగ్లీష్లో చెప్పాలనుకుంటే నాకు కొంత భాష ప్రాబ్లం కాబట్టి అట్లా ప్రిపేర్ కూడా కాదు, చూస్తా అంతే.
ఎందుకంటే తప్పు ఒప్పులు పర్వాలేదు అనుకున్న ప్రిపరేషన్ ఎందుకు? సో అట్లా నేను విసు గారిని కలిసినప్పుడు ఈ కవర్ డిజైన్ చేయాలి అది అంటే నేను వెళ్ళి కలిశాను. మామూలుగా ఆయన ఒక కామన్ మ్యాన్, నేను ఒక కామన్ మ్యాన్, కానీ జరిగిన కాన్వర్జేషన్ వెరీ బ్యూటిఫుల్ అనమాట. ఆయన టాక్లో పెట్టాడు కదా. సో నాకు ఇది కావాలి అది కావాలంటే అట్లా కాదు, 2 రకాలుగా బొమ్మ వేయబడుతుంది. ఫస్ట్ చిన్న ప్రిపరేషన్, నాకు తోచింది వేసిస్తా, నువ్వు యాక్సెప్ట్ చేయాలి ఒకటి, లేదా నీకేం కావాలో ఎక్స్ప్లెయిన్ చేస్తే నేను ఓన్లీ టూల్గా మాత్రమే వేస్తాను. ఇప్పుడు ఏఐ ఉంది, అది టూల్, అది తానంతకు తాను నేను మౌనంగా ఉన్నాను, నాకు కావాల్సింది ఇవ్వంటే ఇవ్వదు అది, కానీ అమ్మ ఇస్తుంది. నాకు ఏదో ఒకటి పెట్టు అంటే ఏదో ఒకటి పెడుతుంది, కానీ ఏఐ అట్లా ఇవ్వదు. సో అతనితో చెప్పినప్పుడు అతను ఏమన్నాడంటే నాకు కావాల్సిందే మీరు వేద్దురు కానీ అన్నాడు. ఐ సెడ్ ఓకే. అప్పుడు నేనేం చెప్పానంటే మీరు చెప్తూ ఉండండి, నేను అప్పటికప్పుడు బొమ్మ వేస్తా అని ఒక 5-6 నిమిషాల్లో ఈ బొమ్మ వేయడం జరిగింది అంతే. అంటే వెరీ స్పాంటినిటీ. ఇప్పుడు ఇది ఉన్మత్త తాండవంలో లాగా వర్షం గురించి అంటే వర్షం పడుతుంది కామన్ మ్యాన్, అదే ఉన్మత్త తాండవం లాగా గీతాంజలి లాగా రాయాలంటే ఈ అనంత లోకాల నుంచి నన్ను సృష్టించడానికి వచ్చిన ఓ నీటి బిందువా, నీవెవరో, నీ జన్మం ఏదో, నీ తల్లిదండ్రులు ఎవరో, నిన్ను ఎవరు పంపించారో నాకు తెలియదు, కానీ నీ చేతి స్పర్శ, నీ స్పర్శ తాకి నా జీవితం పునీతం అయిపోయింది. ఆహా అద్భుతం కదా. ఇదే వచ్చింది అట్లా. అంటే కాస్త అడ్జెక్టివ్స్ యాడ్ చేయాలంతే. సో నువ్వు ఒక చిన్న చుక్కగా వచ్చిన సముద్రమే నీవై ఉన్నావు, నది నీవై ఉన్నావు, కాలువ నీవై ఉన్నావు, నా దాహము నీవై ఉన్నావు, ఆహా నా దాహార్తిని తీర్చిన నీ యొక్క అపార కరుణ కటాక్ష వీక్షణాలు నా మీద ఎప్పటికీ ప్రసరిస్తాయని నేను అనుకుంటున్నాను. ఓ నీటి బిందువా, నువ్వు బిందువు కాదు సింధువే అని నా హృదయం చెప్తున్నది. ఇప్పుడు ఇట్లా అనుకుంటే నేను ఒక బుక్ రికార్డ్ చేసి నీకు ఇస్తాను, నువ్వు ప్రింట్ చేయి. మా పప్ప తాండవం అని ఒకటి పెట్టు అట్లా. ఈ వర్షము ఆగుటలేదు, నా నెత్తి నానుటలేదు, ఎందుకైనా గొడుగున్నది పైన, ఆ పైన పరమాత్ముడైన శివుడున్నాడు, నాకేమి బాధ. ఇదంతా ఉన్మత్తత అంటే మోర్ దాన్ ఎక్స్పెక్టెడ్ చెప్పడం. బండి మీద వచ్చినావా? సో ఇది ఉన్మత్త తాండవం యొక్క పోయిటిక్ అండ్ జాయ్ఫుల్ ఉన్మత్త పూర్ణమైన ఒక బుక్ రివ్యూ. సో ఈ పుస్తకం వెబ్సైట్లో ఉంది, తెప్పించుకొని చదవండి. ఇట్ ఈస్ ఫార్ బెటర్ దాన్ పిజ్జా అండ్ బర్గర్, ఐ కెన్ టెల్ యూ. అది తింటే కడుపు నిండుతుంది, ఇది చదివితే మనసు నిండుతుంది. ఎంత బాగుంది. నాకు కొంచెం ఇట్లా కీర్చదు. ఇవన్నీ నేను ఒకప్పుడు చేసే ప్రయోగాలు. నేను ఎప్పుడన్నా అట్లా బుక్ రాదు అంటే నేను ఊరికి చెప్తే నువ్వు రికార్డ్ చేస్తావా చేసి ఆహా ఓహో. పుస్తకాలలో ఎన్నో కవిత్వాలు ఉన్నాయి పాపా, నేను అవన్నీ చదివి ఇవన్నీ ఎప్పుడు రాసిండు అని అనుకున్నా. అట్లా ఏదేమైనా కూడా ఒక దాన్ని ఆనందంగా వ్యక్తపరచడం చాలా గొప్ప విషయం. చలో వచ్చారా రే.